హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, పోలీస్ హోంగార్డ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, మీరు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అని అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇదే వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్లో ఖాళీగా ఉన్నటువంటి హోమ్ గార్డ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారనమాట. సో టోటల్గా 28 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే మినిమం 18 to మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఏజ్ అయితే ఉండాలన్నమాట. అంటే 18 to 50 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అదేవిధంగా క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మస్ట్ హ్యావ్ పాస్ట్ ఇంటర్మీడియట్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇంటర్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర కనుక ఉన్నట్టయితే మిస్ చేసుకోకుండా అప్లికేషన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదనమాట, మీరు ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. దీంతో పాటు మీకు టెక్నికల్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి ఇంటర్నెట్ టైపింగ్ సంబంధించి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంవి ఆర్ హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ ఆర్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక పోస్ట్కి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా చూడండి, మనకు ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత సో అప్లికేషన్స్ అయితే వెళ్ళు స్క్రీనింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మీకు ఇన్ఫార్మ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మేల్స్కి వచ్చేసి మినిమం 160 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, ఫిమేల్స్ వచ్చేసి మినిమం 150 సెంటీమీటర్స్, ఎస్టీ ఉమెన్స్ వచ్చేసి 145 సెంటీమీటర్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో క్యాండిడేట్స్ బిలో ద రిక్వైర్డ్ హైట్ విల్ బి డిస్క్వాలిఫైడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక హైట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా ఎవరికైతే ఇక పిఎంటీ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనమాట. సో ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అదర్ కంప్యూటర్ అప్లికేషన్స్, టైపింగ్, డ్రాఫ్టింగ్ స్కిల్స్కి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే అనమాట. జస్ట్ మీకు తెలుసా లేదని చెప్పేసి మాత్రమే స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి డ్రైవింగ్ టెస్ట్, ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ని స్క్రీనింగ్ చేసేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ పోస్టింగ్ కనుక చూసుకుంటే గైస్, ఇక్కడ చూడండి మనకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అని చెప్పేసి ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్ మంగళగిరి అండ్ అట్ 7 రీజనల్ ఆఫీసెస్ ఆఫ్ సిఐడి ఏపీ లొకేటెడ్ అట్ విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి అండ్ కర్నూలులో అయితే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు మంగళగిరిలోను అదే విధంగా సో ఏపీలో ఉండేటువంటి సిఐడి ఆఫీసెస్, రీజనల్ ఆఫీసెస్ ఎక్కడైతే ఉన్నాయో సో అక్కడ మనకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. సో మనకు 7 రీజనల్ ఆఫీసెస్ అయితే ఉన్నాయి, అక్కడే మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది గైస్. సో మన సొంత జిల్లాల్లోనే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శాలరీ కనుక చూసుకున్నట్టు గైస్, మీకు స్టార్టింగ్ శాలరీ 21,300 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మీకు డ్యూటీ అలవెన్సెస్ అని చెప్పేసి 710 రూపీస్ పర్ డే అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి యూటిలైజ్ చేసుకోండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్టే గైస్, ఇక నోటిఫికేషన్కి ఈ రోజు నుంచి అంటే 1 May 2025 నుంచి 15 May 2025 వరకు కూడా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మనకి ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది, మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. లాస్ట్ డేట్ వచ్చేసి 15 May అనమాట. ఇక డేట్ లోపు అయితే మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే గైస్, నేను డిస్క్రిప్షన్లో
ఆఫ్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి కనుక చూసుకున్నట్టయితే సో మనకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అఫీషియల్ వెబ్సైట్లో. సో నేను అప్లికేషన్ ఫామ్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. గైస్ ఇక్కడ చూడండి మనకు ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా స్కిల్స్ కావచ్చు, మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసేయండి. సో ఫిల్ చేసిన తర్వాత అప్లికేషన్లోనే ఇక్కడ చూడండి మనకు అఫిక్స్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ ప్రాపర్లీ అని చెప్పేసి ఇక్కడ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్లికేషన్ ఫామ్లో. సో చేసేసి యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. సో మనకు ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా కాబట్టి సో అక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫామ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు ఒక 10th సర్టిఫికేట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఆల్ అదర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఇఫ్ ఎనీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రెసిడెన్స్ సర్టిఫికేట్. సో మీరు ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు అనమాట మీ దగ్గర ఇన్ కేసు లేకపోతే. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, అదేవిధంగా కంప్యూటర్ సర్టిఫికేషన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్. సో మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా ఉండాలంటే ఇన్ కేసు మీ దగ్గర లేకపోతే ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి కంప్యూటర్ సెంటర్స్కి అయితే వెళ్ళేసి, నెట్ సెంటర్స్కి అయితే వెళ్ళేసి మీరు కోర్స్ తీసుకున్నట్టు అక్కడ మీరు కంప్యూటర్కి సంబంధించి కోర్స్ తీసుకున్నట్టు సో మీరు సర్టిఫికేట్ అయితే తీసుకోండి. ఆ యొక్క సర్టిఫికేట్ ఉంటే పెట్టండి. అదేవిధంగా డల్లీ అటాచ్డ్ లేటెస్ట్ ఆర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ 1 వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి సపరేట్గా మీరు పంపించాల్సి ఉంటుంది అనమాట. ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నట్టయితే సో ఇక సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు సో యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ అడ్రస్ కనుక చూసుకున్నట్టే ఆఫ్లైన్లో సెండ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిజిస్టర్ పోస్ట్ లేదా మీరైనా అక్కడికి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బెస్ట్ మీరు రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ అయితే సెండ్ చేసేసేయండి దూరంగా ఉన్న వాళ్ళైతే. సో అక్కడే దగ్గరగా ఉన్న వాళ్ళైతే వెళ్ళేసి మీరు మంగళగిరికి అయితే వెళ్ళేసి మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టే ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి 522503. సో ఈ యొక్క అడ్రస్కి అయితే మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని బై హ్యాండ్ అంటే అక్కడికి వెళ్ళి అయినా మీరు సబ్మిట్ చేయొచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ఆర్ స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే మీకు అప్లికేషన్ ఫామ్ అక్కడికి 15th May 2025 కల్లా అక్కడికి రీచ్ అయ్యే విధంగా సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది గైస్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మనకు స్కిల్ టెస్ట్ డేట్స్ వచ్చేసి సో అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎప్పటికప్పుడు మీరు రెగ్యులర్గా అఫీషియల్ వెబ్సైట్ని అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేసి ఆఫ్లైన్లో లాస్ట్ డేట్ లోపు అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.